హలో హాయ్. గ్రూప్ 2 మెయిన్స్ రాసే మిత్రులందరికీ స్వాగతం. ఒకసారి స్క్రీన్ చూడండి. ఎన్ని మార్కులు వస్తే డిటి పోస్ట్ వస్తుంది? గ్రూప్ 2 పోస్ట్ టార్గెట్గా మనం పని చేయాల్సిన అవసరం రైట్ టైం వచ్చేసింది కాబట్టి ఈ వీడియోలోకి మనం ఈ రోజున వెళ్ళబోతున్నాం మిత్రులారా. గ్రూప్ 2 పోస్ట్కి సంబంధించి సీరియస్ ప్రిపరేషన్ చాలా డ్యామ్ సీరియస్గా జరుగుతుంది. నిన్నటి కూడా ఏపీ హిస్టరీ వీడియో పెట్టాను, అటు మొన్న సబ్జెక్ట్ వీడియోస్ అన్నీ పెడుతూనే వస్తున్నాను. సో ఈ రోజున ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుందాం. ఆ టార్గెట్ని మనం రీచ్ అయ్యే విధంగా కొన్ని సాధనాలు లేక పరికరాలను కూడా ఈరోజు డిస్కస్ చేస్తాం. ఎందుకు సాధనాలు పరికరాలు అనే మాట వాడానంటే అర్థశాస్త్రంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రుమెంట్స్ అనే పదాన్ని వాడుతుంది క్రెడిట్ కంట్రోల్ సమయంలో. అందుకే నేను కూడా ఇక్కడ ఈ మార్క్స్ టార్గెట్ని ఎట్లా చేయాలా, ఏ రకంగా అయితే ముందుకెళ్ళచ్చో కొన్ని ఉదాహరణల ద్వారా మీకు సెట్ చేసే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ఫస్ట్ టార్గెట్ ఫిక్స్ చేద్దాం. గ్రూప్ 2 మార్కులు మనకి మెయిన్స్కు 300 మార్క్స్ అని మీకు అందరికీ తెలుసు. సో 300 మార్క్స్ టార్గెట్గా జరిగే ఈ ఎగ్జామ్లో నా టార్గెట్ 240 మార్కులు. ఇట్స్ ఎ వెరీ హై టార్గెట్. వై? బికాస్ ఎందుకు ఇది హై టార్గెట్ అని అంటున్నాం? సో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎందుకు ఇది 240 మార్కుల హై టార్గెట్ అయింది? ప్రిలిమ్స్ పేపర్ చూసినా, తెలంగాణలో వస్తున్న పేపర్స్ చూసినా ఇది హై టార్గెట్ అంటారు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. మనం 240 మార్కుల టార్గెట్ పెట్టుకుంటే కాస్త కోస్తో తగిన మనకి డిటి పోస్ట్ వస్తుందని నా ఉద్దేశం. మనం టార్గెట్ 160 పెట్టామనుకో, 90కి పడిపోయామనుకో, నేరుగా ఇంటికి వచ్చేసి భోంచేసి నిద్రపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దుర్భర దారుణ దాకృత్య పరిస్థితి రాకూడదు అంటే మనం మరింత విజిలాంట్గా వివేకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. సో రైట్, అది ఎలా ఉంటుందో నేను చెప్తాను ఒక ఉదాహరణ ద్వారా. సో మీకు అందరికీ ఫస్ట్ నేను చెప్పే అంశం ఏంటంటే, ఏపీ హిస్టరీ అనేక వీడియోలు చేశాను మీకు. నా మానస పుత్రిక ఏపీ హిస్టరీ 28 పుస్తకాల నుంచి మీకు తీసి గొప్ప సబ్జెక్ట్ అందించే ప్రయత్నం చేశాను. అలాగే ఎస్ఎన్టీలో అనేక వ్యూహాలు చెప్పాను. ఇప్పుడు ఎకానమీలో కూడా చాలా వ్యూహాలు చెప్పాను. ఇప్పుడు మరొక వ్యూహం కూడా చెప్పబోతున్నా. మీరు రెండో చాప్టర్ గాను చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఫంక్షన్స్, మానిటరీ పాలసీ, క్రెడిట్ కంట్రోల్ అని ఉంటుంది కదా. అందరూ ఏం చదువుతారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే విధులు, మానిటరీ పాలసీ అనగానే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేటు, రివర్స్ రెపో రేటు. ఏంటి ఇదంతా చదువా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇది గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపరు. చూడండి ఎలా ఇచ్చారో. డిజిటల్ చెల్లింపులకు సంబంధించి 76వ క్వశ్చన్ ఆర్బీఐ తొక్క తీశాడు. మీ దగ్గర ఉందండి ఈ సంవత్సరం? చదవండి ఎవరైనా. అట్లాగే ఇక్కడ డిజిటల్ చెల్లింపుల 74వ క్వశ్చన్ ఎన్హాన్స్డ్ యాక్సెస్ మరియు సర్వీస్ ఎక్సలెన్స్ రిఫార్మ్స్, దానికి సంబంధించి ఇచ్చారు. నేనేమంటానంటే దాన్ని చదివే విధానం ఎలా చదవాలా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చదివినప్పుడు ఎవరు ఏర్పాటు చేశారు, ఏ కమిషన్, ఇదంతా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ సొల్లు. మీరు చదవాలా? 240 మార్కులు రావాలంటే మీరు ఏం చేయాలో చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉంది కదా, ఇది 12వ PDF. శ్రీ మేనా థింక్ ట్యాంక్ విద్యార్థులారా, ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన సమూల మార్పుల సారాంశాన్ని మీకు అందించడం జరుగుతుంది. మీరు టాప్ ర్యాంక్స్ రావాలా, ఎన్ని వేలైతే అన్ని డిటి పోస్టులు మీరు తీసుకురావాలా. ఇందులో చూడండి, డిజిటల్ చెల్లింపుల సూచిక అని ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5-6 రకాల ప్రచురణలు చేస్తే అందులో డిజిటల్ చెల్లింపుల సూచిక, డిజిటల్ పేమెంట్ ఇండెక్స్, ఇక్కడ వాడు పెట్టించాడు. ఇక్కడ మీరు రాయాలా ఏమది? 5 రకాల పారామీటర్స్ ఉంటాయి. దాంట్లో వెయిట్, భారం ఉంటుంది. దాంట్లో అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎలా తీసుకోవాలి? మళ్ళీ ఇలా చదవాలా. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు 2024లో ఎంత శాతం పెరిగాయి? ఈ రిపోర్ట్ ఉండాలా. ఈ రిపోర్ట్ని మళ్ళీ మీరు ఎక్కడ తీసుకోవాలి? ఇది బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ పేమెంట్స్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో. అందులో కూడా మనకి ఎంత మేర డిజిటల్ పేమెంట్స్ జరిగాయి అనేది నువ్వు తీసుకోవాలి. ఇట్లా చదవాలి. ఇలా చదువుతున్నారా మిత్రులారా మీరు? ఇంకా నేను మీతో మాట్లాడతాను మిత్రులారా. ఎకానమీలో మీరు కానీ చూస్తే చూడండి, ఎకానమీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాకు 35 నుంచి 40 పేజీలు వచ్చిందండి. అది సొల్లు తీసేస్తే
అది అవసరమైంది. ఇందులో చూడండి, మీకు ఇక్కడ ఇలా రావాలని మీరు గమనించాల్సింది ఏంటంటే మిత్రులారా, మీరు గమనించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎక్కడ వస్తే అక్కడ మీరు చదవాల్సి ఉంటుంది. నేను ఒక్క సెకండ్లో మీకు ఇది చూపించబోతున్నా. ఆర్బీఐ మానిటరీ పాలసీ క్రెడిట్ కంట్రోల్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా చూడండి, ఇది తెలుసుకొని ఉండాలి మీరు. ఏంటది? ద్రవ్య విధాన కమిటీ, మానిటరీ పాలసీ కమిటీ కొత్తగా వచ్చిన తర్వాత ఇందులో మీరు చదవాల్సింది ఇది చదవాలా. ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ FIT, దీని గురించి ఈసారి రాబోయే అవకాశం ఉంది. ఇది వచ్చిన తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే మిత్రులారా, నేను ఇంత ఓపికగా మీకు చెప్పడానికి కారణం ఏంటో మీరు దయచేసి గమనిస్తారనుకుంటా. ఆ గమనంలోకి తీసుకున్న తర్వాత మీరు చాలా ఇంకా ఆసక్తిగా వెళ్ళాలా. చూడండి మిత్రులారా, అవైన తర్వాత మీరు కొత్తగా ఈసారి LAF, లోన్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అని ఉంటుంది. ఈ లోన్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలో మీరు ఏం చదవాలో తెలుసా మిత్రులారా? మీరు ఆ లోన్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలో ఈసారి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అదేమిటి ఇంపార్టెంట్ అవుతుందో నేను చెప్తున్నా చూడండి. ఇందులో ఇది చదవాలా. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, అర్థమవుతుందా? ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ వివరాలంతా తీసుకొని అందులో మీరు గ్రహించాల్సిన ముఖ్యమైన అంశాలను నేను రాశాను చూడండి. ఇలా రాసుకోవాలా, ఇలా తయారవ్వాలి. శ్రీమేన థింక్ ట్యాంక్ విద్యార్థులారా, ఎలాంటి ఆందోళన లేకుండా నేను మీకోసం ప్రయత్నం చేసి ఇచ్చాను. మీరు ఇంకా DT పోస్ట్ కొట్టి నన్ను సంతోష పెట్టాల్సిన అవసరం మీకుంది. అయ్యా మిత్రులారా, మరొకసారి ఇందులో ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు తీసుకుంది, ఏ కమిటీ ప్రపోజ్ చేసి, ఇదంతా నీకు తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత ఇలా తయారు చేసుకోవాలా. నువ్వు లాస్ట్లో ఆధునిక బ్యాంకింగ్ అంటే ఇలా రావాలి. చూడండి, భారతీయ బ్యాంకింగ్ నిర్మాణం అంటే ఫస్ట్ ఇలా చదవాలి. మీరు మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటైంది, ఈ సొల్లంతా చదువుకుంటూ కూర్చుంటే ఇంటికి వచ్చేస్తారు. ఇది 240 మార్కులు టార్గెట్గా కలిగిన ఏ వ్యక్తికైనా రావాల్సిన అంశం మిత్రులారా. మీరు ఏపీ హిస్టరీలో ఆంధ్రోద్యమం అని చూసింటారు కదా. ఆంధ్రోద్యమం అందరూ ఏం చదువుతారో ఆంధ్రోద్యమం అని చెప్పి మనకు ఈ జొన్నవిత్తల గురునాథం వాళ్ళు వీళ్ళు 2 రిపోర్ట్లు చదివేసి మొదటి సమావేశం ఎక్కడ, చివరి సమావేశం ఎక్కడ, ఎవరెవరు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ సోల్, ఇవన్నీ అడిగేశాడు. మీకు తెలుసా, లెటర్స్ టు ద ఎడిటర్ అనే శీర్షికతో ఎప్పుడు ఎక్కడ ఏ పత్రికలో ఆంధ్రుల దుస్థితి గురించి వ్యాసాలు వచ్చాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ శీర్షిక పేరు, ఆ తేదీ పేరు, ఆ పత్రిక పేరు నీకు చాలా ఇంపార్టెంట్. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. అది ఇంకా రావాల్సిన బిట్ అనమాట. అలా చదువుకోవాల్సిన అవసరం మీకు కనపడుతుంది. మీరు చూస్తూ ఉండదు, ఏ ఎగ్జామ్ ఈ దేశంలో జరిగినా మన పుస్తకాల నుంచి వచ్చినటువంటి బిట్స్. ఇది మీకు 240 మార్కుల టార్గెట్గా రావాల్సినది. ఇంకా SNTలో చాలా కొత్త మార్పులు వచ్చాయి కదా. ఆ కొత్త మార్పులన్నింటినీ చదువుకోవాల్సినటువంటి అవసరం పరీక్షల కోణంలో ఉంది. అది నేను మరొకసారి కూడా వివరించడం జరుగుతుంది. అట్లాగే కాన్స్టిట్యూషన్. మిత్రులారా, ఇవన్నీ మనకు ఎందుకింత సక్సెస్ లైక్ మనం తీసుకొస్తున్నాం మిత్రులారా. ఎవరైనా మీరు అడ్మిషన్ కావాలనుకుంటే ఈ నెంబర్కి 65 పేజీలు మీకు డెమో పెడతారు. ఆ డెమో చూడండి, చూసిన తర్వాత సక్సెస్కి ఏర్పాట్లు చేసుకోండి. ఇక్కడ శ్రీమేన థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ ఉన్న టెస్ట్ రాయండి, సక్సెస్ అవుతారు. మిత్రులారా, నేను ఇంకా ఒక విశేషాన్ని నేను మీతో చెప్పబోతాను. ఇంత సక్సెస్ రేట్ మనం ఎట్లా ఇవ్వగలుగుతున్నాము? NFI గ్రంథాలు తీసుకుని వాటిని కాచి వడబోసి సోదు లేకుండా సూటిగా స్పష్టంగా హాయిగా ఇట్లా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి చదివే విధంగా ఈ దేశ పోటీ పరీక్షల చరిత్రలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ద్వారా అభ్యర్థులకు నేరుగా పరీక్షలకు అవసరమైనటువంటి యొక్క సబ్జెక్టుని వారి మెదడులోకి స్థిరంగా ఉండేలా పంపగలిగినటువంటి ఆ ప్యాకేజీలోకి మీరు వచ్చి గట్టిగా చదవండి. ఓన్లీ 35 to 40 డేస్లో మీరు ముందుకు రాగలుగుతారు. అట్లా పుస్తకాల నుంచి వచ్చిన ఈ పుస్తక శ్రేణి మరొకసారి చూపిస్తున్న ఆంధ్రుల సాంఘిక చరిత్ర 25+3 28 పుస్తకాల నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి యొక్క ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఎకానమీ ఇందాక చూపించాను. 14 సోర్సెస్ నుంచి వచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరు ఎప్పుడైనా ఇలా రాసుకొని గట్టిగా ప్రయత్నం చేశారా మిత్రులారా? 1000 పేజీల పుస్తకాలను భుజం నొప్పి పెట్టేలా మోస్తున్నారు తప్ప బిట్లు వచ్చే విధంగా మీరు చదవడం లేదు. అదే రకంగా మిత్రులారా, మరొకసారి మీరు భారత రాజ్యాంగం 14 సోర్సెస్ నుంచి వచ్చి లక్ష్మీకాంత్ మరియు DD బసు లాంటి అద్భుతమైనటువంటివి లోక్సభ రికార్డులతో సహా ఏ రకంగా మన అవిశ్వాస తీర్మానం పైన చెప్పాను, మీరు చూశారు కదా. అలాగే ఇప్పుడు ఎకానమీ అంతా మీకు చూపించాను. ఎకానమీ అప్డేటెడ్ 24, 25
భారత ప్రధానమంత్రికి ఎంత ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుందో అంత ఇన్ఫర్మేషన్. ఇది అత్యుక్తి అనుకునే ఏ ఒక్కరైనా నాతో మాట్లాడచ్చు. దీంతో నేను గట్టిగా కూడా చెప్పగలను. ఇన్ని రిపోర్ట్స్ అనమాట. కొత్తది వెరీ లేటెస్ట్. ఇందాక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూపించాను. మన ఆర్థిక అభివృద్ధి అటు ముందర నేషనల్ ఇన్కమ్ అన్ని సబ్జెక్టులు మీకు చూపిస్తున్నా. సో ఇప్పుడైనా మన సంస్థలో మీరు అద్భుతంగా అడ్మిషన్ తీసుకుని కూల్గా మీరు రోజుకు 4 నుంచి 5 గంటలు, ఏంది గంటల చదివేయాల్సిన అవసరం లేదు. గంట చదువు అనవసరమైన చదువు ఎంత చదివితే ఉంది. చేరితే ఖచ్చితంగా సంక్రాంతి లోపు జనవరి 20 నాటికి మీరు అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ మీకు మొదటి రివిజన్తో సహా అందుబాటులో ఉంటుంది. ఇక జనవరి 3rd వీక్ అండ్ 4th వీక్లో 2nd and 3rd రివిజన్, ఫిబ్రవరిలో 4th రివిజన్ చేసుకుని మీరు ఎగ్జామ్కి అత్యంత ఆత్మవిశ్వాసంతో వెళ్ళవచ్చు. ఇది నేను మీకు అందించే అద్భుతమైనటువంటి కోర్స్. ఆ తర్వాత మీరు గమనిస్తే మిత్రులారా, మీతో నేను మాట్లాడుతా, ఇది ఆల్రెడీ చెప్పాను కదా. ఇక చూడు, కొంతమంది ఉంటారు చదవడమే పనిగా మనకి నవల చదివినట్టు చదివేస్తూ ఉంటారు. ఎండమూరి వీరేంద్రనాథ్, ఎద్దనపూడి సులోచన రాణి ఇలాంటి నవల చదివినట్టు చదువుతూ ఉంటారు. నవల చదివినట్టు చదివితే నవ్వులు పోలైపోతావు. అట్లా చదవకూడదు. అందుకని నీకు ఏం నాలెడ్జ్ వస్తుందో చేసుకోవడానికి మొత్తం మనకు 20 యూనిట్స్ కదండి సిలబస్. ఈ 20 యూనిట్స్ని ఈ దేశ పోటీ పరీక్షల చరిత్రలో ఎవరి చేయని విధంగా మైక్రో లెవెల్కి వెళ్ళి ఈ మైక్రో లెవెల్లో 160 భాగాలు చేసి ప్రతి భాగం నుంచి కూడా అద్భుతమైన బిట్ వచ్చే విధంగా సెట్ చేసినటువంటి ఈ టెస్ట్ సిరీస్లో కూడా మీరు వచ్చి రోజుకి 40 నిమిషాలు చాలు. మరి అంత దారుణంగా గంటలు మీరు చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ 40 minutes, 160 parts of 20 units, which is the syllabus is prescribed by APPSC. And one more point is there, my dear youngsters and aspirants. ఇందులో మీరు గమనించాల్సింది, రిపీటెడ్ క్వశ్చన్స్ ఉండవు. 160 టెస్ట్ సిరీస్లో రిపీటెడ్ ఉండవు, ఓల్డ్ క్వశ్చన్స్ ఉండవు, బయట పుస్తకాల్లోని బిట్స్ ఉండవు, అంతేకాకుండా బేసిక్స్ కూడా ఉండవు. ఈ దరిద్రాలు ఏమీ ఉండవు. నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏది అవసరమో ఆ రకంగా ఇందులో సెట్ చేసి ఉంటారు. ఇందులో నువ్వు ఏం చదవాలో కూడా ఇది కూడా సూపర్ మెంటార్షిప్ కోర్స్ శ్రీమేఘన థింక్ ట్యాంక్లో ఉండే ఒక అద్భుతమైన ఫ్యూచర్. నేను ఎలా మీతో మాట్లాడుతున్నా ఈ రకంగా వివరంగా అక్కడ రాయబడి ఉంటుంది. సబ్జెక్ట్కి 300 చొప్పున మీకు అందుబాటులో ఉంటుంది. సో ఈ రకంగా మీరు దయచేసి ముందుకొచ్చి ఈ 240 మార్కుల టార్గెట్ను మీరు సాధిస్తారని నేను ఆశిస్తూ ఉన్నా. తప్పనిసరిగా మీరు ఈ రకంగా చదువుకోవాలి. నేను మరొకసారి మళ్ళీ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ పైన, ఇండియన్ ఎకానమీ పైన మాట్లాడతా. తర్వాత సబ్జెక్ట్ వీడియోస్ అనేక వీడియోలు చేశాను, చూడండి. ఆ వీడియోస్ మీరు కానీ వింటే మీ ప్రిపరేషన్ మార్చుకుంటారు. మీ ప్రిపరేషన్ మారాలి, ఆలోచన మారాలా, మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా, ఖచ్చితంగా గట్టిగా పరీక్షల కోణంలో కష్టపడతారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.